మాట్లాడే స్త్రీని ఎప్పుడు కూడా నమ్మకూడదు. వారు మన వెనకాల ఎవరైనా ఎదర పొగుడుతున్నారు అనుకో, దానిని ఏంటంటే వీళ్ళ మన వెనకాల గోతులు తీస్తేనే అలాంటిగా చక్కగా మృదువుగా చాలా తీపిగా మాట్లాడుతూ ఉంటారు. మన ముందు చాలా ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, ఎంతో వినయం కలిగి మాట్లాడదాం. కానీ వారు వలనే మనకి కీడు వస్తుంది ఎప్పుడునూ కూడా. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, చాలామంది కూడా ఎదుర్కొండానే పొగిడేస్తూ ఉంటారు. కానీ పొగిడారంటే మన వెనకాల మనకి గోతులు తీస్తున్నట్టు లెక్క. చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మాట్లాడేవారు మన వెనకాల గోతులు తవ్వుతున్నారు. కానీ దేవుడి ఎదుట మనం ఎప్పుడు కూడా లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్క స్త్రీ ఏంటి, పురుషుడేంటి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుట ఇలాంటి పాపములు చేసినప్పుడు ఒక రోజుని తీర్పు ఉంటుంది. ఆ తీర్పు రోజున ప్రతి ఒక్కరును కూడా లెక్క అప్పగించుకోవాలి. లెక్క అప్పగించుకున్నప్పుడు ప్రతి ఒక్కటి వస్తుంది. మన మృదువైన మాటలు ఏంటి, చెడ్డ మాటలు ఏంటి, మంచి మాటలు ఏంటి, ప్రతి ఒక్క మాట కూడా వస్తూ ఉంటుంది దేవుని ఎదుట. మనం ఆ తీర్పు రోజున మనం ఎప్పుడూ కూడా ఈ లోకంలో బాగానే ఉంటాం. ఈ లోకంలో ఎదుటివారిని హింసించి లేకపోతే బాధ పెట్టే మాటలు మాట్లాడి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు. కానీ ఒక రోజున మనము తీర్పు రోజున ప్రతి ఒక్కరమును కూడా లెక్క అప్పగించుకోవాలి. మనం ఎలా నడిచాము ఈ లోకంలో, మనం ఎలాగ ఉన్నామో, జీవ మార్గంలో నడిచామా, లేకపోతే మంచి మాటలు మాట్లాడుతున్నామా, వినయం కలిగి మాట్లాడుతున్నామా, మంచి జ్ఞానమును కలిగి ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా అనేది మనం ఈ లోకంలో ఉన్న దాన్ని బట్టే దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు. మనం ఈ లోకంలో ఎలా ఉన్నాము, జారస్త్రీ వలే ఉన్నామా, చెడు మాటలకు లోనై ఉన్నామా అనేది దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అనేది మనకి తీర్పు రోజున మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ అందరూ మంచి వాళ్ళే, ఇక్కడ అందరూ కూడా తన నోరుని తనను కాచుకోమని చెప్తున్నారు. కానీ ఎవరు కాచుకుంటున్నారో, ఎవరు నోరైనా సరే కాచుకుంటున్నారా? లేదు కదండి. ఎదుటివారిని హింసించే మాటలే, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు తప్ప కానీ మంచి మాట అనేది లేదు ఎవరిలోని కూడా. మంచి అనేది కూడా ఎదుటివారిని బాధ పెట్టి